అందరికీ నమస్కారం. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. చాలా సంతోషం. ఆఫ్టర్ లాంగ్ టైం కొంచెం ఒక చిన్న వర్క్షాప్తో స్టార్ట్ చేసిన ఒక ప్రయాణం ఒక చిన్న థాట్లో స్టార్ట్ అయింది. ఈ సెలవుల్ని పిల్లలకి ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక చిన్న థాట్ ప్రాసెస్లో స్టార్ట్ అయింది SSC 2.0 సుధీర్ సమ్మర్ ఎడ్యుటైన్మెంట్. అది ఫస్ట్ బ్యాచ్కి మేబీ కొంతమంది రిజిస్టర్ అయితే వాళ్ళకి తగ్గట్టుగా చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ ద ట్రస్ట్, ద ఫెయిత్, అది పేరెంట్స్కి ఏదైతే నా మీద ట్రస్ట్, ఫెయిత్ ఏదైతే ఉందో దానివల్ల ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్ ఫుల్ రిజిస్ట్రేషన్స్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ ఎవరైతే ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యారో వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ సర్కిల్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ సెకండ్ బ్యాచ్ కూడా ఫిల్ అయిపోయి సెకండ్ బ్యాచ్ కూడా కంప్లీట్ చేశాను. సెకండ్ బ్యాచ్ కంప్లీట్ చేశాక మళ్ళీ ఈ సెలవుల్లో ప్రాపర్గా ఆ పిల్లలకి జస్ట్ ఆ 7 days కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొద్దిగా ఏదన్నా వాళ్ళని కంటిన్యూ చేస్తే ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి లెవెల్ 2 వాళ్ళకి ఎవరికైతే ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం లెవెల్ 2 అని చెప్పి కండక్ట్ చేశాను. ఆ లెవెల్ 2 కూడా బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఆ 7 daysలో పిల్లలు ఇప్పుడు దాకా స్కూల్లో మార్కులు లేకుంటే స్కూల్లో చదువు అనే అంశం గురించి మాత్రమే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉండి అసలు వాళ్ళు దేంట్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు, దేంట్లో వాళ్ళ స్కిల్స్ పెంచుకోవచ్చు అనే విషయంలో పిల్లలు చాలా 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 ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసంగా నేను ఒక సైకాలజిస్ట్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయాలంటే ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళలో క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి నాకు ఇంకా సొల్యూషన్ లేదే అని అనకుండా అదొక ఛాలెంజ్గా తీసుకొని ఎలా పనిచేయాలని చెప్పి అలాంటి యాక్టివిటీస్ ఇవ్వడం మొదలుపెట్టాను. జస్ట్ 7 days. ఆ యాక్టివిటీస్ని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ లెవెల్ 2 జరుగుతుంది. ఆల్మోస్ట్ దానికి కూడా ఒక బ్యాచ్కి 300 to 400 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఆ లెవెల్ 2 ఏంటంటే ఇప్పటిదాకా చేసింది అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అలా ఇప్పటిదాకా ఒక లెక్క, అలా బ్యాచ్ 1 లెవెల్ 1 కాకుండా నెక్స్ట్ లెవెల్కి వీళ్ళని తీసుకెళ్ళి ఒక 12 days వర్క్షాప్ కింద స్టార్ట్ చేశాను. అది కూడా రిజిస్ట్రేషన్ ఫిల్ అయిపోయి నేను బ్లాక్ చేశాను కంప్లీట్గా. ఎందుకంటే అది లిమిటెడ్ పీపుల్తో నేను వాళ్ళకి ఫీడ్బ్యాక్ అదంతా ఇవ్వాలి కంప్లీట్గా. ఇంకా ఇప్పుడు చాలామంది సార్ మేము బ్యాచ్ 3 రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఇంకా చాలామంది ఈ వర్క్షాప్లో అటెండ్ అయిన పార్టిసిపెంట్స్ వాళ్ళ వాట్సాప్ స్టేటస్ చూసి వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూసి మా పిల్లల్ని కూడా మేము జాయిన్ చేస్తామని చెప్పి అడిగితే దానికోసంగా అగైన్ ఐమ్ జస్ట్ స్టార్టింగ్ బ్యాచ్ 3 1 week ఆన్లైన్ వర్క్షాప్. మేము చదువు చెప్పనండి, నేను అస్సలు మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు సబ్జెక్టులు ఏం చెప్పను. అలా అని చెప్పి నేను వర్క్షీట్స్ ఏమి ఇవ్వను. నా ఇంటెన్షన్ ఒక్కటి, అదేంటంటే పిల్లలు ఖాళీగా ఉంటే అటు మొబైల్స్లోనో లేకుంటే అటు టీవీకో లేకుంటే ఏం చెయ్యాలో తెలియక మీరు బండి కింద పెట్టుంటారు కదా, మీ ఇంటి దగ్గర ఈరోజు దాదాపుగా ఒక 45 రోజుల నుంచి మన వెహికల్స్ తీయకుండా మన ఇంట్లోనే ఉన్నాయి. అది ఒకవేళ క్లీన్ చేయకుండా వెహికల్ అలాగే ఉంటే దాని మీద డస్ట్ అంతా పట్టేస్తుంది కదా. అలాంటి వస్తువులకే మనం అంత కేర్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి పిల్లల్ని కొన్ని రోజులు పాపం వాళ్ళకి ఆన్లైన్ క్లాస్లో నేను కాదనట్లేదు, బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఈ లాక్డౌన్లో ఇంట్లో ఉండి వాళ్ళ పొటెన్షియల్ని ఎలా పెంచుకోవాలని చెప్పి స్టార్ట్ చేసిన ఆ ఇనిషియేటివ్ SSC 2.0. నేను ఒక్కసారి క్లారిటీ ఇస్తాను నేనేం చేస్తానని. 2.0 వర్క్షాప్లో నేను 7 days పాటు యాక్టివిటీస్ ఇస్తాను. 7 days వాట్సాప్లో యాక్టివిటీస్ ఇస్తాను. అవి వాళ్ళు కంప్లీట్ చేసి నాకు టెలిగ్రామ్లో పంపించాలి. సెకండ్, దీనికి నేను ఛార్జ్ చేస్తాను. ఆ ఛార్జ్ ఏంటనేది మీకు చెప్తాను. దీంతోపాటు 7 రోజులు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నేను ఒక సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. థర్డ్ వన్, సార్ యాక్టివిటీస్ పిల్లలు చేస్తారా లేదా, అది నేను అంటే అందరినీ నేను దగ్గరుండి మానిటర్ చేయలేను, కానీ బట్ నేనేం చేస్తున్నానంటే కంప్లీట్గా మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళకి యాక్టివిటీస్తో పాటు పిల్లల్లో ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఒక కైండ్ ఆఫ్ థాట్, ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ నేను జనరేట్ చేస్తున్నాను. అందుకే నా వర్క్షాప్ అంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం ఏంటంటే నేను రోజు యాక్టివిటీస్ మీరు చేసిందంటే 2 days తర్వాత ఎవరికి ఎనర్జీ ఉండదు, కానీ ఎందుకు చెయ్యాలి అనే కారణం నేను వాళ్ళకి చెప్తున్నాను. ఎప్పుడైతే ఎందుకు చెయ్యాలనే కారణం వాళ్ళకి తెలుస్తుందో, అంతే కదా, ఎందుకు చదవాలి అనేది తెలిస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ చేయగలుగుతాం. సో అలా ఎందుకు చేయాలనే యాక్టివిటీ ఒక మోటివేషన్ కింద రోజు మార్నింగ్ ఈవినింగ్ నేను డిఫరెంట్గా పబ్లిష్ చేస్తూ ఉండి పిల్లలందరూ కూడా
నేను అసలు వీళ్ళు ఇంత ఎక్స్పెక్టేషన్స్ అసలు నేను పెట్టుకోలేదు. ఏదో నార్మల్గా వచ్చి యాక్టివిటీస్ చేస్తారు అనుకున్నాను, కానీ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్. అసలు వాళ్ళ పేరెంట్స్ కూడా ఆశ్చర్యపోయే విధంగా అసలు మా పిల్లల్లో ఇంత కాన్ఫిడెన్స్ ఉందా. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ కొంతమంది రియలైజ్ అయ్యారు, ఓ మా పిల్లల్ని మేము ఇలా కాకుండా వేరే విధంగా పెంచుతున్నాం రాంగ్గా, ఇప్పుడు మాకు మేము తెలుసుకున్నాం ఇలా కాకుండా ఇలా పెంచాలని చెప్పి. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిందండి. ఇక్కడ పిల్లలు పెద్దలు ఇద్దరు బెనిఫిట్ పొంది. అండ్ సెకండ్ది, ఎవరైతే మేము మా పిల్లలకి టైం ఇవ్వలేము సార్, మేము మా పిల్లలతో గడపడానికి మాకు ఒక్క సెకండ్ కూడా టైం లేదు, అలాంటి వాళ్ళు ఈ వర్క్షాప్లో జాయిన్ అవ్వద్దండి. సీరియస్గా చెప్తున్నాను, అలాంటి వాళ్ళు ఈ వర్క్షాప్లో జాయిన్ అవ్వద్దు. ఎవరైతే సార్ ఇంతకుముందు పిల్లలు మొబైల్ పట్టుకొని టీవీ పట్టుకొని అలాగే టైం గడిపేస్తున్నారు సార్, మా పిల్లలతో మేము టైం గడపాలనుకుంటున్నాం, మేము టైం ఇవ్వగలుగుతాం, రోజు కనీసం ఒక్క గంట పిల్లల కోసం ఇవ్వగలుగుతాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వర్క్షాప్. దయచేసి ముందే చెప్తున్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చి అదేంటండి మీకు డబ్బులు కట్టాం కదా మీరే మొత్తం వర్క్షాప్ నడిపించండి. నేనెవరు నడిపించడానికి? నేను థాట్స్ ఇవ్వడానికి మాత్రం నేను ఉంటాను. అక్కడ పేరెంట్స్గా మీ బాధ్యత, నేను వీలైనంత వరకు పిల్లల్ని మీకు బాండింగ్ పెంచే విధంగా నేను యాక్టివిటీస్ డిజైన్ చేశానండి. సో అన్నీ ఆలోచించుకొని ఒక్కసారి మీరు ప్లాన్ చేసుకోండి. సో నేను 7 రోజులు యాక్టివిటీస్ ఇస్తాను. 7 రోజులు మీకు మోటివేషనల్ వాయిస్ మెసేజ్ అవన్నీ వస్తాయి. 7 రోజులు కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వర్క్షాప్ ప్రైస్ వచ్చి ఇట్స్ 149 రూపీస్. ఇది నేను నార్మల్గా బయట 7 రోజులు నా ఆఫీస్లో కండక్ట్ చేస్తే 7 రోజులు లైవ్ వర్క్షాప్ ఐ యూస్ టు ఛార్జ్ 2500 రూపీస్. కానీ వీళ్ళందరికీ నామినల్ ఫీజు ఎందుకు ఇస్తున్నాను అంటే కంప్లీట్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే పిల్లలకు కూడా నేను రీచ్ అవ్వాలి, అందరికీ ఈ వర్క్షాప్ ఉపయోగపడాలి. కనీసం నేను ఇప్పుడు నాకు దాదాపు 100 మంది పార్టిసిపెంట్స్ వచ్చారంటే 100 మంది మారతారని నేను అస్సలు చెప్పనండి, అస్సలు మారరు కూడా. ఒకే ఒక్కడు ఉంటాడు, ఆ ఒక్కడి కోసం నా క్లాస్. నేను ఎప్పుడు ఏ మోటివేషన్ క్లాస్ కండక్ట్ చేసినా దాదాపుగా ఒక 1000 మంది కూర్చోన్నారంటే నా క్లాస్ 1000 మందికి కాదండి, 1000 మంది విని మారిపోతారు, అస్సలు మారరండి. కానీ ఒక్కడుంటాడు, ఆ ఒక్కడి కోసం. అలాంటి ఒక్కడు సొసైటీని డెఫినెట్గా మారుస్తాడు. అలాంటి ఒక్కడి కోసమే నా ఈ వర్క్షాప్ కూడా. ఖచ్చితంగా ఎందుకు ఇన్ని బ్యాచ్లు అంటే నేను బ్యాచ్లు కండక్ట్ చేస్తూనే ఉంటాను, కనీసం ఆ ఒక్కడి కోసం ఈరోజు నా క్లాస్ కూడా. సో ఈ వర్క్షాప్ ప్రైస్ ఎంతంటే 149 రూపీస్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు రిజిస్టర్ 149 రూపీస్తో ఇది ఏ ఏజ్ గ్రూప్ అంటే 6 to 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్. మళ్ళీ అన్ని క్లారిటీ ఇస్తాను. 6 to 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో 6 to 10 ఒక ఏజ్ గ్రూప్గా, 11 to 14 ఒక ఏజ్ గ్రూప్గా, 15 to 18 ఒక ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసి వాళ్ళకి నేను డిఫరెంట్ యాక్టివిటీస్ నేను ఇస్తాను వాళ్ళ ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా, రైట్? సో అది ఈ నెల 15th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 15th నుంచి. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద లిమిటెడ్ రిజిస్ట్రేషన్స్ నేను పెట్టానండి. సో ఎవరైతే ఫస్ట్, నేను డైరెక్ట్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయము, స్టార్టింగ్ ఒక బ్యాచ్కి మాత్రం యాక్సెప్ట్ చేశాను, తర్వాత నేను యాక్సెప్ట్ చేయట్లేదు. మీకు నా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ ఉంది, లేకుంటే నెక్స్ట్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఆ లింక్లో అయినా మీరు వెళ్ళి దాంట్లో పే చేస్తే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. మీకు పే చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించండి, మీకు మళ్ళీ ఏ మెసేజ్, మీకు మెయిల్ వస్తుంది, ఏది ఇన్స్టామోజో అనే లింక్ నుంచి మీకు మెయిల్ వస్తుంది. పే చేసిన తర్వాత 11th రోజు, అర్థమైందా? 11th రోజు మీకు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ లింక్ వస్తుందండి. అప్పటిదాకా మీరు ఏం కంగారు పడాల్సి వస్తుంది. ఒక్కసారి పేమెంట్ చేస్తే రిజిస్టర్ అయిపోయినట్టే. మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, మీరు పే చేసేటప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్కి నా మెసేజ్లు వస్తాయి. ఆ మొబైల్ నెంబర్లో దయచేసి నా నెంబర్ సేవ్ చేసుకోకుంటే మీకు నా మెసేజ్లు రావు. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నా మొబైల్ నెంబర్ 8861388871, రైట్? ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అక్కడ ఏ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారో మేము బ్రాడ్కాస్ట్ ద్వారా మీకు మెసేజ్ పంపిస్తాం. బ్రాడ్కాస్ట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే నా నెంబర్ అవతల వాళ్ళు సేవ్ చేసుకోకపోతే నా మెసేజ్ వాళ్ళకి డెలివరీ అవ్వదు. సో ఫస్ట్ పాయింట్, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫ్యూ క్వశ్చన్స్. వాట్ విల్ బి ద టైమింగ్స్? టైమింగ్స్ ఏం లేదండి, మీరు అబ్రాడ్లో ఉన్న ఇండియాలో ఉన్న టైమింగ్స్ ఏంటంటే మేము మార్నింగ్ యాక్టివిటీస్ ఇస్తాం, వాళ్ళు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు అబ్రాడ్లో ఉంటే మీ టైమింగ్స్ ప్రకారం, అది యూఎస్, యూకే, నాకు ఇప్పుడు ఆల్రెడీ నా బ్యాచెస్ రెండిట్లో యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ అన్ని ప్లేసెస్ నుంచి నాకు క్లయింట్స్ ఉన్నారండి. వాళ్ళ టైమింగ్స్లో వాళ్ళకి ఈవినింగ్ అయ్యే టైంకి నాకు పంపించాలి. దట్స్ ఇట్. ఇక్కడ నేను టైమింగ్స్ ఇంపార్టెంట్ కాదండి, యాక్టివిటీస్ పిల్లలు చేయడం, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇంపార్టెంట్. సో అది. అండ్ 6 to 18 ఇయర్స్, సార్ 5 years వాళ్ళు జాయిన్ అవ్వచ్చా? 5 years వాళ్ళకి మేము రికమెండ్ చేయట్లేదు, కానీ లాస్ట్ 2 బ్యాచెస్లో దాదాపుగా ఒక 10 to 12 పేరెంట్స్ ఏంటంటే మేము తెలుసుకుంటాం సార్, రేపటి రోజున పిల్లలకి నేర్పించడానికి మాకు ఉపయోగపడతాయి అనుకున్న వాళ్ళు జాయిన్ అయ్యారు. దాంట్లో మా ప్రాబ్లం ఏమీ లేదు, ఓకేనా? మేము ఎవరిని కంపెల్ చేయం.
If at all you want to learn something for your kids, you can join. Otherwise, if at all you have any questions regarding this workshop, please post here. 11 years డాటర్కి వర్క్షాప్ ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు నేను చెప్పింది అదండి, 6 to 18 years ఏజ్ గ్రూప్ అందరికీ ఉంది. ఆల్రెడీ నా లైవ్లో లింక్ ఉంది. ఒకవేళ లేకుంటే ఈ లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫేస్బుక్లో నేను సపరేట్గా అది పోస్ట్ చేస్తాను. ఒక్క 5 minutes ఈ లైవ్ అయిపోగానే మీరు అక్కడ వచ్చి మీరు డీటెయిల్స్ చూడొచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మాత్రమే రావాలండి దయచేసి. శ్రీ సునీత భాస్కర్, గుడ్ మార్నింగ్ సార్. మా పిల్లలు L14 M5 డైలీ మార్నింగ్ మంత్ర వాళ్ళ డే స్టార్ట్ అయ్యి బెడ్ మోటివేషన్తో ఎండ్ అవుతుంది. మా పిల్లలు ఈ హాలిడేస్ని ద్వారా చాలా యూస్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. వాళ్ళలో ఇంత పొటెన్షియల్ ఉందని నేను అస్సలు అనుకోలేదు సార్. డే బై డే అమ్మ వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే మీకు ఇక్కడ రోల్ నెంబర్స్ కనపడుతున్నాయో వాళ్ళందరూ నా క్లయింట్స్, ఇప్పుడు ఆల్రెడీ వర్క్షాప్ చేస్తున్న వాళ్ళు సెకండ్ లెవెల్లో. మై మొబైల్ నెంబర్ ఇస్ 8861388871. నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను. మీరు ఎన్నిసార్లు మళ్ళీ అడిగినా ఇబ్బంది పడకుండా, మీకు చెప్పినా ఒకవేళ రాసుకోవడం ఇలా ఇబ్బంది అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ఈ లైవ్ అయిపోగానే ఒక 5 minutesలో నా ఫేస్బుక్లోనే నేను పోస్ట్ చేస్తానండి. శ్రీలత గారు, మెసేజ్ విల్ బి వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్. అమ్మ మీకు యాక్టివిటీస్ వచ్చేది వాట్సాప్ నుంచి వస్తాయి, నాకు పోస్ట్ చేయాల్సింది టెలిగ్రామ్ నుంచి పోస్ట్ చేయాలండి. అది లింక్ అవన్నీ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తానండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ వర్క్షాప్ మీరు ఏమన్నా అడగచ్చు. కొంతమంది అపర మేధావులు ఉంటారు, వాళ్ళందరికీ నేను డిఫరెంట్గా నేను చెప్పలేను. అంటే ఏంటంటే వాళ్ళు దీనికి కూడా నాకు 2-3 కామెంట్స్ ఎలా అంటే ఇది ఫేకా రియలా అంటే నేను ఇంకేం చెప్పలేను. ఒకవేళ ఈ వర్క్షాప్ మీకు ఎంత ఉపయోగపడుతుంది, అసలు ఇది దీని మీద నమ్మకం ఉండాలంటే, మై కిడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ బ్యాచ్ 2 వెయిటింగ్ ఫర్ లెవెల్ 2 గెటింగ్ బోర్డ్ వితౌట్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ అండి. వాళ్ళకి ఎందుకు నేను లెవెల్ 2కి 5 to 6 days ఆర్ 10 days గ్యాప్ ఇచ్చానంటే, పిల్లలకి కంటిన్యూషన్గా పెట్టామనుకోండి వాళ్ళకి దాని వాల్యూ తెలియదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ గ్యాప్ చూసుకున్న తర్వాత నేను ఇది మిస్ అవుతున్నానని తెలిసిన తర్వాత మళ్ళీ నేను ఏది ఇచ్చినా వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది. దట్ ఈస్ ద రీజన్ అండి. అదర్వైజ్ నేను బ్యాచ్ 1కి కూడా అదే చేశాను, బ్యాచ్ 2కి అదే చేశాను. వాళ్ళు ఇప్పుడు ఎంత ఈగర్గా వెయిట్ చేసి దే ఆర్ రియల్లీ ఎంజాయింగ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. సో మీకు ఈ వర్క్షాప్ గురించి మీకు ఏదైనా కావాలంటే, ఒకవేళ అటెండ్ అయిన పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఏదైనా కావాలంటే దయచేసి మీరు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఎస్ఎస్సి వర్క్షాప్ ఫీడ్బ్యాక్ అని కొట్టినా, లేకుంటే రెస్పాన్స్ ఫ్రమ్ ఎస్ఎస్సి 2.0 పార్టిసిపెంట్స్ అని కొట్టినా మీకు రెస్పాన్స్ వస్తుంది. లేదా నా ఫేస్బుక్లో ఇదే పేజ్లో మీరు కిందకు వస్తే ఆల్రెడీ నా వీడియోస్ ఉంటాయి, అదైనా మీరు చూడొచ్చు. F45 బ్యాచ్ 2 మై సన్ ఈజ్ ఎంజాయింగ్ ద యాక్టివిటీస్. థ్యాంక్ యూ అండి. సెషన్ 2లో ఉంది. చైతన్య గారు, చైతన్య గారు అంటే ఇంకా ఈ టెలిగ్రామ్ యాప్ కంపల్సరీ అంటే ఇంకా నేనేం చేయలేనండి. ప్రస్తుతానికైతే కంపల్సరీ, నా యాక్టివిటీస్ వరకు కంపల్సరీ. ఎందుకు టెలిగ్రామ్ అంటే వాట్సాప్లో స్టోరేజ్ కెపాసిటీ చాలా వరకు సరిపోక అందుకు. మేడం ఆల్రెడీ మీరు లెవెల్ 2లో ఉన్నారు అంటే ఆల్రెడీ మీరు లెవెల్ 1 కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చారు. సో చైతన్య గారు మీరు అప్లై చేయొద్దండి, ఓకేనా? ఇది లెవెల్ 2 వాళ్ళకి కాదు, లెవెల్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసి వచ్చారు కాబట్టి. శిల్ప గారు, యాక్చువల్లీ ఐ మిస్ లాస్ట్ వర్క్షాప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కండక్టింగ్ అగైన్, రియల్ ఐ లైక్ యువర్ యాక్టివిటీ సో మచ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ జాయిన్ L6. మా బాబు సూర్య నమస్కారాలు చేస్తుంటే మా పాప 2+ ఆల్సో ట్రయింగ్ టు డూ. థ్యాంక్ యూ అండి, వెరీ హ్యాపీ టు హియర్ దట్. ప్రియాంక గారు, థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సెషన్. అభిషేక్, థ్యాంక్ యూ ఫర్ టెక్స్టింగ్ మై మొబైల్ నెంబర్. అభిషేక్, థ్యాంక్ యూ. Manasa, my daughter D30 Akshita, when she see you, she says to everyone that he is my uncle. Oh, thank you so much, Akshita. God bless you. Sukanya, hi sir, మా బాబు ఆల్రెడీ బ్యాచ్ 2లో ఉన్నాడు, D391. ఎప్పుడు బ్యాచ్ 3లో మా అక్క వాళ్ళ బాబు జాయిన్ అవుతానంటున్నాడు. ప్లీజ్ ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ అండి. సార్, ద యాక్టివిటీస్ విల్ బీ సెంట్ ఇన్ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్. అమ్మ మీకు మళ్ళీ నేను క్లియర్గా ఒక్కసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి, ఎందుకంటే మీరు సగంలో జాయిన్ అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను చెప్పాల్సి వస్తుంది. ఐ హ్యాడ్ మెసేజ్ యూ బ్రో, ఐ డోంట్ గెట్ ఎనీ రెస్పాన్స్. సారీ అండి, ఏమనుకోబాకండి. దాదాపుగా నేను ఆల్రెడీ దాంట్లో చెప్పాను ఏమనంటే, ఎవరైనా నాకు కనుక మెసేజ్ పెడితే నేను ఆల్రెడీ ఆటోమేటెడ్ మెసేజ్ పెట్టాను. ఏమనంటే బ్యాచ్ 3 డీటెయిల్స్ నేను యూట్యూబ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తానని ఆల్రెడీ దాంట్లో ఆటోమేటెడ్ మెసేజ్ రిప్లై వచ్చి ఉంటుంది సార్. నేను అందుకే, ఎందుకంటే నేను ఈ వర్క్షాప్లో ఉన్నాను, నేను ఇప్పుడు ఆల్రెడీ లెవెల్ 1 లెవెల్ 2 పార్టిసిపెంట్స్ అందరినీ చూసుకుంటూ కొన్నిసార్లు వాట్సాప్ మేబీ నాకు రోజుకి ఇలాగే 400 to 500 మెసేజ్ వస్తాయి, అందువల్ల చూడలేకపోవచ్చు.
దయచేసి. అందుకే నేను ఆటోమేటెడ్ రిప్లై పెట్టాను. సో కైండ్లీ ఫాలో దాట్ ఇన్స్ట్రక్షన్స్. ఐ హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే దాంట్లో ఉంటాయి. అదర్వైజ్ మీకు ఏదైనా రియల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. కాల్ చేయొచ్చండి. కొన్నిసార్లు వాట్సాప్ అన్నీ చూసుకొని అందరికీ రిప్లై ఇవ్వాలంటే మేబీ ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. సో దానికని అంతే. శ్రావణి గారు, ఫస్ట్ యాక్టివిటీ అండి, కెన్ ఐ జాయిన్ సార్? ఫస్ట్ యాక్టివిటీయా మ్యామ్? మీరు ఒకసారి డీటెయిల్గా మళ్ళీ అడగండి, నేను చెప్తాను. చిత్ర గారు, వీఆర్ వెరీ హ్యాపీ విత్ మై కిడ్ బై జాయినింగ్ యువర్ వర్క్షాప్. థ్యాంక్ యూ అండి. మా బాబు 4 years. లేదమ్మా, 4 years వాళ్ళకి నేను అప్లై చేయట్లేదు. డైరెక్ట్ పేమెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయట్లేదు. ఎందుకు డైరెక్ట్ పేమెంట్స్ అలౌ చేయట్లేదు అంటే రీజన్ చెప్తానండి. ఇప్పుడు ఒక 100 మంది నాకు గూగుల్ పే, ఫోన్పే, పేటీఎంలు చేసి దాని తర్వాత నేను వాళ్ళందరి మొబైల్ నెంబర్లు, వాళ్ళందరి ఈమెయిల్ ఐడీలు అన్నీ ఎత్తుక్కొని నేను మళ్ళీ వాళ్ళకి చేస్తున్నప్పుడు చాలామంది మిస్కమ్యూనికేషన్ అయ్యి వాళ్ళని రిజిస్టర్ చేయలేకపోతున్నాను. అందుకని ఇన్స్టామోజోలో మీరు డైరెక్ట్గా వెళ్ళి లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ పేరు అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో దానికే నేను యాక్టివిటీస్ పంపిస్తూ ఉంటాను. అందుకే జాగ్రత్తగా వాట్సాప్ నెంబర్ మాత్రం మెన్షన్ చేయండి. క్లియర్గా చెప్తున్నాను. అందుకే మీకు అక్కడ పైన కూడా రాశాను, ప్లీజ్ గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్లీ. పైన నుంచి ఫస్ట్ మొత్తం చదివి, నాకు ఇక్కడ మనీ కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ నాకు ఆ ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా అర్థం చేసుకొని దెన్ మీరు జాయిన్ అవ్వాలి. జీపే 153 జీపే చేస్తే మళ్ళీ మీకు వెనక్కే వచ్చేస్తుందండి. అంటే మీరు లింక్లోకి వెళ్ళి జీపే, లేకుంటే లింక్లోకి వెళ్ళి పేటీఎం, లింక్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్పే అన్నీ యాక్సెప్ట్ చేస్తారు, కానీ నేను మాత్రం డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఈజ్ దిస్ నౌ ఫస్ట్ లెవెల్? ఎస్ అండి, ఇది ఫస్ట్ లెవెల్. మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఈ సమ్మర్ మొత్తానికి పిల్లల్లో క్రియేటివిటీ పెంచాలి. రేపు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత, ఎవరైతే ఈ వర్క్షాప్లో ఉండే పిల్లలందరూ వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గుండెల మీద చేసుకుని నేను గ్యారంటీగా చెప్తున్నాను, వాళ్ళతో కంపేర్ చేసినా, వాళ్ళతో కంపీట్ చేసినా వీళ్ళలో కాన్ఫిడెన్స్ నింపాలి అన్న ఒక్క ధ్యేయంతోనే నేను ఇచ్చేస్తున్నాను. అంతే, ఇంకేం లేదు. ఈ సెలవుల్లో ఇంట్లో కూర్చొని జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ ఫర్ ఏదో అని కాకుండా కొన్ని యాక్టివిటీస్ ఫన్ ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ సీరియస్గా చేయాల్సి ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసమే నేను ఇచ్చేస్తున్నాను. జ్యోతి గారు, సార్ మై డాటర్స్ L164, M61 ఆర్ వెరీ హ్యాపీ అండి. మీ యాక్టివిటీస్తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మీ వాయిస్ ఫీడ్బ్యాక్ విని దే ఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. లెవెల్ 2కి దట్ విల్ బి ద బెస్ట్ బెనిఫిట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ లింక్లో నేను టెక్స్ట్ మొత్తం క్లియర్గా పెట్టాను. దయచేసి క్లియర్గా చదువుకొని తర్వాత మీరు ప్రాసెస్ చేయండి. ఏదో నా కోసం టకటక హడావిడి ఏం వద్దండి. మీరు నీట్గా చదువుకోండి, ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదువుకోండి. లిమిటెడ్ సీట్స్, నేను 2-3 డేస్లో ఆ రిజిస్ట్రేషన్ క్లోజ్ చేస్తాను. అందుకే మీకు మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో శర్వాణి గారు, ఇదే ఫస్ట్ యాక్టివిటీ అండి. మా పాపకి పార్టిసిపేట్ చేయొచ్చా? అమ్మ, దీనికి ఏమి పిహెచ్డి డిగ్రీలు ఏం అవసరం లేదు. పాప ఏజ్ 6 to 18 మధ్యలో అయితే ఖచ్చితంగా జాయిన్ చేయొచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. సార్ మై కిడ్స్ ఆర్ 7 and 12 years, కెన్ బోత్ జాయిన్ దిస్ వర్క్షాప్? ఎస్ అండి, 7 and 12 years. 7కి ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వస్తాయి, 12కి ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వస్తాయి. సో యూ కెన్ జాయిన్. మై డాటర్ ఈస్ 13 years old, కెన్ షీ జాయిన్? ఎస్ అండి. ఇంకా నేను ఇలా చెప్తూ వెళ్తే తప్పదు. ఒకసారి మీరు త్రూ లింక్ ద్వారా మీరు పే చేసి రిజిస్టర్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి. నేను ఇమీడియట్గా రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ మీ డీటెయిల్స్ అన్నీ నాకు అక్కడ ఉంటాయి కాబట్టి నేను 11th రోజు మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. ఎవరైతే పే చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ నాకు అక్కడ ఉంటాయి. వాళ్ళకి 11th రోజు బ్రాడ్కాస్ట్లో మెసేజ్ వస్తుంది. మీరు నా నెంబర్ సేవ్ చేసుకోవాలి, 8886138871. సాయి చరణ్ పాపాల చరణ్, దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్. అందరూ అంటే మామూలుగా యాక్టివిటీ జాయిన్ చేయాలంటే ఏమన్నా చేయాలంటే, అందుకే నన్ను పిహెచ్డీ అవసరం లేదు. జస్ట్ వాళ్ళ ఏజ్ 6 to 18 అయితే పర్లేదు. ఇంకేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో దయచేసి మీరు మళ్ళీ పే చేసాము ఇమీడియట్గా మాకు ఎప్పుడు అనబాకండి. 15th ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, 11th రోజు మీకు డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.